క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. క్రైస్తవుడిగా నీ నోటి మాట ఎలా ఉంది? నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా వారి నోటి మాటలు ద్వేషపూరితంగా, అసూయతో, ఓర్వలేనితనంతో, లేనిపోని మాటలు, ఎదుటివాడిని కృంగదీసే మాటలు, ఎదుటివాడిని దుఃఖపెట్టే మాటలు, ఎదుటివాడిని బాధ పెట్టే మాటలు, ఈరోజు ఓపెన్ ఛాలెంజ్లు, ఎదుటివాడితో వివాదాలు పెట్టుకునే మాటలు. ఆలోచించండి, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎవరితో కూడా ఛాలెంజ్ పెట్టుకోలేదండి. ఎవరితో కూడా వివాదాలు పెట్టుకోలేదు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన నోటి నుంచి వచ్చే మాటలు నీకు తెలిస్తే నీ నోటి నుంచి వచ్చే మాట కూడా అలా మాట్లాడడానికి ఆలోచిస్తామండి. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. చూసారా, యేసు ప్రభు నోట నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి? దయగల మాటలు అన్నాడు. దయగల మాటలు. ఈరోజు నీ నోట నుంచి వచ్చే మాట దయగల మాటేనా? క్రూరముతో, కోపముతో, అసూయతో, ఓర్వలేని తనముతో ఎదుటివాడి మీద దుఃఖపెట్టి బాధ పెట్టే మాటలు నువ్వు మాట్లాడట్లేదా? ఎదుటివాడి మనసును కొంగదీసే మాటలు నువ్వు మాట్లాడట్లేదా? యేసు ప్రభు నోట నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయో నీకు అర్థమైతే నీ నోటి మాటలు కూడా నువ్వు మార్చుకుంటావు. ఆయన నోట నుంచి వచ్చే మాటలు దయగల మాటలు అన్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగచేయును, దయగల మాట సంతోషపెట్టును అన్నాడు. నిజమే, ఒక వ్యక్తి హృదయము విచారముతో నిండిపోయి ఉంటే, దుఃఖముతో కృంగిపోయి ఉంటే, ఆ వ్యక్తి హృదయాన్ని నిజంగా ఓదార్చాలని మనస్సు నీకుంటే దయగల మాట నువ్వు మాట్లాడతావు. క్రైస్తవుడు నోటి మాటలు దయగలిగిన మాటలై ఉండాలే తప్ప ఎదుటివాడిని కత్తిపోటు లాంటి మాటలు, ఎదుటివాడిని పొడిచే మాటలు, ఎదుటివాడిని కృంగదీసే మాటలు, ఎదుటివాడి దుఃఖాన్ని, బాధను పెంచే మాటలు ఉండకూడదండి. క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలి నడుచుకునేవాడా కాదా? ఆలోచించండి. నిజంగా నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడితే ఆ రోజు క్రీస్తు ప్రభు నోట నుంచి వచ్చే మాటలు దయగలిగిన మాటలైతే నీ నోట నుంచి వచ్చే మాట కూడా దయగలిగిన మాట అయి ఉండాలి. ఒక వ్యక్తి విచారంలో ఉంటే లేవనెత్తేవాడిగా, ఒక వ్యక్తి బాధలో కృంగిపోతే ఆ కృంగిన స్థితిలోంచి లేవనెత్తే మాటలే నీ నోటి వెంట రావాలి తప్ప ఎదుటివాడిని బాధ పెట్టే మాటలు ఎప్పుడు నీ నోటి వెంట రాకూడదు. దయచేసి ఆయన నోటి వెంట వచ్చిన దయగల మాటలు నీ నోటి వెంట ఉండాలి.